పూజ కోసం పువ్వులు దింపుదామని వెళ్తే బయట నాకు ఒక అద్భుతం కనబడిందనమాట. సరే మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మినీ వ్లాగ్ అనమాట. అయితే ఇంకా నేను పూజ చేద్దామని చెప్పేసి బయట పువ్వుల కోసమని బయటకు వెళ్తే నాకు అసలు పువ్వులల్లో ఒక స్పెషల్గా కనబడిందనమాట. ఆ పువ్వులను చూస్తేనే ఏదో తెలియని ఒక ఆనందం మనసుకి అసలు నాకు. వాటిల్లో ఇంకా చిన్న చిన్న తేనెటీగలు ఉన్నాయన్నమాట. ఈ తేనె ఈగలు అంటారు కదా, తేనెటీగలు అవి ఆ పువ్వుల్లో ఉండే తీయదనాన్ని తాగుతున్నాయి చూడండి. అసలు చూడంగానే ఒక్కసారిగా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఈ పువ్వులు మాకు బయట గోడ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ ఈ మొక్కలు అయితే ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా ఎట్లా అంటే వాటి గింజలు మనకి చిన్న చిన్న గింజలు, గోడు చిక్కుళ్ళు గింజలు ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అవి పడి అసలు ఫుల్గా మొలిసిన మొక్కలలో అయితే మొత్తం ఇవే ఉంటాయి. ఎవరైనా చూస్తే ఇదంతా పిచ్చిగడ్డి అనుకుంటారు, కానీ అవి ఆ మొక్కలు, ఆ పువ్వుల మొక్కలు అనమాట. అవి అయితే చాలా బాగా వైటు, పింకు, ఎల్లో అసలు భలే పూస్తాయండి. అసలు ఈరోజు నాకు ఒక్కసారిగా అవి చూడంగానే అందులో ఇంకా చిన్న చిన్న తేనె ఈగలు ఉన్నాయి చూడండి, అవి చూస్తే చాలా మంచిగా అనిపించింది. అందుకే వీడియో షూట్ చేసిన అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఈరోజు పూజలో గణపయ్యనైతే మంచిగా పువ్వులలో గరక పువ్వుల మధ్యలో కూర్చోబెట్టాను అనమాట. నిజంగా చాలా బాగుండు బుజ్జి గణపయ్య. వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను మీకు. మరి మీ పనులు ఎంతవరకు వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా పూజ అయితే నేను ఈ విధంగా ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా నెక్స్ట్ వంట అయితే